హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ అయిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి క్లాసెస్ చెప్పుకోవడం జరుగుతుందండి. అయితే కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్లో అడుగుతున్నారండి, కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి కూడా క్లాసెస్ చెప్పండి సార్ అని. సో దానికి సంబంధించి నేను బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ గురించి నేను క్లాసెస్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు మనం ఇంట్రొడక్షన్ క్లాస్ ఇచ్చి రేపు నుంచి దీనికి సంబంధించి క్లాసెస్ అనేది డైలీ అప్లోడ్ చేద్దామండి. సో చూడండి, ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ టాపిక్ గురించి మనకి సిలబస్లో ఇచ్చాడండి. ఏమేమి టాపిక్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. చూడండి, కాన్సెప్ట్స్ సిలబస్ ప్రకారం ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, లైనక్స్ ఇట్లాంటివి ఇచ్చాడండి. అలాగే ఎంఎస్ ఆఫీస్ గురించి ఇచ్చాడు, వేరియస్ డేటా రిప్రజెంటేషన్స్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్, కంప్యూటర్ వైరస్. ఇవన్నీ కాకుండా మనం ఇంకా కంప్యూటర్స్కి సంబంధించి అంటే ఆ టాపిక్ సంబంధించి మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉంటాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవచ్చండి. అదే లాస్ట్ పాయింట్, అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో చూడండి, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్. యాక్చువల్గా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందండి, మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది లోపల అంటే ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మనకి అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలి సిస్టమ్కి అంటే కంప్యూటర్కి మనం ఇన్పుట్ ఎలా ఇవ్వాలి? సో ఇన్పుట్ మనం ఇవ్వడానికి కొన్ని డివైజెస్ అనేవి ఉన్నాయండి. అవే కీబోర్డు, మౌసు, స్కానర్, జాయ్స్టిక్స్ ఇట్లాంటివన్నీ మనం ఇన్పుట్ ఆ కంప్యూటర్కి ఇస్తామండి. మరి కంప్యూటర్ దాన్ని ఎలా తీసుకునేది? ఫస్ట్ మెమరీ యూనిట్ మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకొని ఆ మెమరీ యూనిట్ దాన్ని సిపియూకి పంపించింది. సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, కంట్రోలింగ్ యూనిట్ అండ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. సో ఈ సిపియూ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ మెమరీ యూనిట్కి పంపించింది. ఈ మెమరీ యూనిట్ ఏంటంటే దాన్ని సేవ్ చేసుకొని అవుట్పుట్ ద్వారా అంటే మనకి త్రూ మానిటర్ కానీ, ప్రింటర్ కానీ, స్పీకర్స్, హెడ్ఫోన్స్ ఇట్లాంటివన్నీ వీటి ద్వారా మనకి అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. సో క్లియర్గా ఒకసారి చూడండి, ఇన్పుట్ ద్వారా మనం కంప్యూటర్కి మనం డేటా అనేది ఇస్తే ఆ డేటాని ప్రాసెస్ చేసి సిపియూ అనేది దాన్ని అవుట్పుట్గా మనకి చూపిస్తుందండి. సో సింపుల్గా చెప్పాలంటే అది. మరి ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి అనే వాటి గురించి మనకి నెక్స్ట్ టాపిక్స్లో వస్తూ ఉంటాయండి. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ స్క్రీన్ మీద కనపడుతున్నాయి, మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. స్క్రీన్ మీద టైమింగ్ పాజ్ చేసుకొని. యాక్చువల్గా కంప్యూటర్ అనేది ఎలా తీసుకున్నారంటే టు కంప్యూట్ అనే వాడి నుంచి కంప్యూటర్ అనేది తీసుకున్నారండి. సెకండ్ పాయింట్ చూడండి, కంప్యూటర్ ఈజ్ నార్మల్లీ కన్సిడర్డ్ టు బి ఏ క్యాలిక్యులేషన్ డివైస్ which can perform the arithmetic operations very speedily. అర్థమెటిక్ ఆపరేషన్ స్పీడ్గా చేసుకోవడానికి బాగా మనకు వచ్చింది. ఏ కంప్యూటర్ మే బీ డిఫైన్డ్ యాజ్ డివైస్ విచ్ ఆపరేట్స్ అపాన్ ద డేటా. చూడండి, మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాని యూజ్ చేసుకొని అది మనకి రిజల్ట్ ఎలా అయితే అంటే మనకి అర్థమయ్యే విధంగా ఎలా అయితే రిజల్ట్ ఇచ్చిద్దో దాన్నే మనం కంప్యూటర్ అనుకోవచ్చండి. అయితే చూడండి ఒకసారి, ఏ కంప్యూటర్ కెన్ స్టోర్, ప్రాసెస్ అండ్ రిట్రీవ్ డేటా యాజ్ అండ్ వెన్ వి డిజైర్. మనం కంప్యూటర్ ద్వారా డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అలాగే అప్పటికప్పుడు ప్రాసెస్ చేసుకోవచ్చు, అలాగే డిలీట్ అయిపోయిన డేటాని రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, నెక్స్ట్ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, మనం డేటాని కంప్యూటర్కి ఇస్తే అది ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేసిద్ది. సో డెఫినేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఒకసారి చూడండి. డెఫినేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అంటే ఎవరండి? ఇప్పుడు మనం యూజర్ అనుకోండి, మనం ఇన్పుట్ కంప్యూటర్కి ఇస్తాం. ఎలా ఇస్తాం? త్రూ ఇన్పుట్ డివైజెస్, మౌస్ కానీ, కీబోర్డ్ కానీ ఇట్లాంటి ఇన్పుట్ డివైజెస్ ద్వారా మనం కంప్యూటర్కి ఇన్పుట్ అనేది ఇస్తాం. అండ్ ఇట్ గివ్స్ ద అవుట్పుట్ యాజ్ పర్ యూజర్స్ రిక్వైర్మెంట్. మనకు అర్థమయ్యేలాగా అవుట్పుట్ అనేది కంప్యూటర్ ఇస్తుందండి. సో ద మెయిన్ టాస్క్స్ ఆఫ్ పర్ఫార్మ్డ్ బై ద కంప్యూటర్ ఆర్ ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. యాక్చువల్గా ఏంటంటే
అంటే సింపుల్గా డివైడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇన్పుట్ ఇస్తాం, కంప్యూటర్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ బయటకు ఇస్తుంది. సింపుల్గా ఇట్లా 3 స్టెప్స్లో చెప్పేసుకోవచ్చు అండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. ఇక్కడ మనకి డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయండి, టైపింగ్ మిస్టేక్స్ కొంచెం చూసుకోండి. పర్ఫార్మ్డ్ బై ద కంప్యూటర్ ఆర్ ఇన్పుట్ 1 to సెకండ్ది ప్రాసెస్, థర్డ్ది అవుట్పుట్. ఇక్కడ పైన చూపించాం కదండి అట్లాగా. ఇక్కడ డేటా అనేది మనం ఇస్తాం కాబట్టి ఇన్పుట్ డేటా మనం ఇస్తాము, దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత అవుట్పుట్ ఇచ్చింది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ చూడండి. సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ ఆటోమేటిక్. Computers are automatic machines because they work by themselves without human invention. కంప్యూటర్స్ ఆటోమేటిక్గా వాటంతా అవి వర్క్ చేస్తాయండి మనం ఇచ్చే డేటాని బట్టి. సో వన్స్ ఇట్ స్టార్ట్స్ ఆన్ ఏ జాబ్ దే క్యారీ ఆన్ అంటిల్ ద జాబ్ ఈజ్ ఫినిష్డ్. ఇవన్నీ సింపుల్గా అంటే మనకు అర్థం అవడం కోసం అనే పాయింట్స్ అండి. కంప్యూటర్ కెనాట్ స్టార్ట్ దెమ్సెల్ఫ్, వీటిని మనం స్టార్ట్ చేయాలి. దే కెన్ వర్క్ ఫ్రమ్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ ద సిస్టమ్. అంటే ప్రోగ్రామింగ్ అనేది ఉండేది కదండి సిస్టంలో. మనం ఏమైతే డేటా ఇస్తున్నామో అది కంప్యూటర్ దాని లాంగ్వేజ్లో మార్చుకొని దాన్ని స్టోర్ చేసుకొని మనకి అవుట్పుట్లో మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి అవుట్పుట్ ద్వారా మనకి ఇస్తుందండి. సో అవి ఇక్కడ మనకి సింపుల్ సెంటెన్స్లో చెప్పడం జరిగింది. యాక్యురసీ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ వెరీ హై. అయితే ద డిగ్రీ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ ఏ పర్టికులర్ కంప్యూటర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డిజైన్. అంటే దాని యొక్క స్పీడ్ అనేది ఆ కంప్యూటర్స్ యొక్క డిజైన్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఎర్రర్స్ కెన్ అక్కర్డ్ బై ద కంప్యూటర్. అంటే కంప్యూటర్ చేసే ఆ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో అవి కంప్యూటర్ ద్వారా అయ్యే కాదండి, దానికి ఇచ్చిన ప్రోగ్రామింగ్ ద్వారా అయ్యే మిస్టేక్స్. చూడండి అదే నెక్స్ట్ పాయింట్. బట్ దీస్ ఆర్ డ్యూ టు ద హ్యూమన్ వీక్నెస్, డ్యూ టు ద ఇన్కరెక్ట్ డేటా, బట్ నాట్ డ్యూ టు ద టెక్నాలజికల్ వీక్నెస్. మరి స్పీడ్ చూడండి. కంప్యూటర్ ఈజ్ ఏ వెరీ హై సింపుల్ computer is a very simple device. It can perform the amount of work in few seconds for which a human can take an entire year. ఒక సంవత్సర కాలంలో మనిషి చేయగలిగిన పని కంప్యూటర్ అనేది ఫ్యూ సెకండ్స్లో చేసేయగలదండి. సో దట్స్ హౌ ఏ కంప్యూటర్ కెన్ డూ ఇట్. While talking about the computer speed, we do not talk in terms of seconds and milliseconds, but in microseconds. A powerful computer is capable of performing several billion simple arithmetic operations per second. బిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే బిలియన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని ఇది సెకండ్స్లో చేయగలదు కంప్యూటర్. ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇక్కడ మీకు చూపించడం అనేది జరుగుతుందండి. జస్ట్ బేసిక్ కంప్యూటర్స్ గురించి అంటే కంప్యూటర్ బేసిక్ గురించి తెలుసుకోవడం కోసమని. అయితే ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఇస్ నాట్ ఏ మ్యాజికల్ డివైస్. ఇట్ ప్రాసెస్ నో ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇట్స్ ఐక్యూ ఈజ్ 0. ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ వాట్ టు డూ అండ్ ఇన్ వాట్ సీక్వెన్స్. ఇట్ కెనాట్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. అన్నీ మీకు కంప్యూటర్ గురించి అర్థం అవ్వడం కోసమని బేసిక్ సెంటెన్స్ ద్వారా టైప్ చేయడం జరిగిందండి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంపార్టెంట్ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఇట్లాంటి గురించి కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్పుట్ డివైజెస్ గురించి, అవుట్పుట్ డివైజెస్ గురించి మీకు క్లారిటీ అనేది ఇస్తానండి. ఆ తర్వాత స్టోరేజ్ డివైజెస్ ఇట్లా మనం క్లాస్ అనేది కంటిన్యూస్గా చెప్పుకుందామండి. సో ఇంతటితో మన క్లాస్ అనేది ముగించడం జరుగుతుందండి. ఈ క్లాసు ముగించే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ద్వారా ఈ ఆర్ఆర్బీ టెక్నీషియన్స్కి సంబంధించి అలాగే రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికి సంబంధించి ఇంపార్టెంట్ క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ టెక్నీషియన్స్కి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్, అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా క్లాస్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఇట్లన్నిటికి సంబంధించి మీకు పీడిఎఫ్ లింక్స్ అంటే క్లాస్ నోట్స్కి సంబంధించి పీడిఎఫ్ లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా పెట్టానండి. ఒకసారి చూసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. Thank you for joining with me.